హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు చూసుకుంటే మన టాపిక్ వచ్చేటప్పుడు BS6 FZS 4.0. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ ఏముందంటే ఈరోజు చూసుకోవచ్చు మీరు ఆటోమేటిక్గా రీడింగ్ ఏదైతే ఉందో మన వెహికల్ రన్ చేయకపోయినట్టే స్టార్ట్ లేకున్నట్టు ఆటోమేటిక్గా వెహికల్ అయితే రీడింగ్ అయితే షో చేస్తుంది 20-30 స్పీడ్ వెళ్తున్నట్టు. నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుందంటే మనకి ఏదైతే ABS సెన్సర్ ఏదైతే ఉందో ఇది చూడండి, సౌండ్ వచ్చి చూసే కదా, లైట్ సౌండ్ వచ్చింది చూడండి, మళ్ళీ చూడండి సౌండ్ వచ్చింది. ఓకే, లిజన్ మళ్ళీ సరే వస్తుంది మేబీ. ఓకే, ఇది ఏదైతే సెన్సర్ అయితే ఉంది కదా, ఈ సెన్సర్లోకి అయితే మనకి కొంచెం డిఫరెంట్ సౌండ్ అయితే వస్తుంది, అది ఇగ్నోర్ చేసేయండి. తర్వాత దాని గురించి టాపిక్ మాట్లాడుకుందాం. మెయిన్గా వచ్చి బండి అయితే రఫ్లీ ఒక 7,000 తిరిగింది, రేటింగ్ చూసుకోవచ్చు మీరు. ఓకే, 7,000 ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఏదైతే మీటర్ సైడ్లో ఇక్కడ TCS సెన్సర్ అని ఒకటి షో చేస్తుంటుంది చూడండి. TCS అనే సెన్సర్ అయితే కంటిన్యూగా వెలుగుతుంది, అది ఒకటి. నెక్స్ట్ 7,000కి ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ అని FZS 4లో అండ్ మిస్సింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది బండి ఒక 40-30 స్పీడ్ పోయాయంటే మా బండి పికప్ అని తీసుకోవట్లేదు. ఓకే, మనకి థర్మల్ బాడీ సెన్సర్లో గట్రా ఏం సమ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ రీసెంట్లీ వెహికల్ ఏంటంటే ఇంట్లో పక్కన పెట్టిపోయింది కస్టమర్, చూస్తే ఎలకలు మొత్తం కట్ చేస్తే సర్వీస్ వారంటీ ఉందని చెప్పి షోరూమ్ పట్టుకెళ్తే ప్రాపర్గా చాలా బాగా వైరింగ్ చేశారు. అంటే పని బయట చేస్తే ఇంకొంచెం పర్ఫెక్ట్ చేస్తారు. ఇంత వరస్ట్ వర్క్ షోరూంలో చేసి ఇలాంటి ప్లాస్టర్ పెట్టి ఇచ్చారంటే మనం ప్రాపర్గా పెట్టారు కదా, ఏ కలర్ కోఆర్డినేషన్ కోడ్ వైర్ వేసి ప్లాస్టర్ చేయడం అని ఉండాలి. అది ఎట్లా పెట్టారంటే ఇక చెప్పేటందుకు లేదు, గలీజ్గా వర్క్ చేసి పెట్టారు. ఓకే, ఇగ్నోర్. అది మెయిన్ టాపిక్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి మెయిన్గా ఇది 40 స్పీడ్ పోతుంది, బాగా మిస్సింగ్ అవుతుందని కంప్లైంట్ మెయిన్ ఉంది. మనం దాన్ని అయితే చూద్దాం. దాని తర్వాత ఏదైతే ఉందో మన ABS సెన్సర్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు ప్రాబ్లం చేస్తుంది. ABS అయితే ఉందో సౌండ్ వస్తుంది మోటార్లోకి వెళ్ళి, దాన్ని కూడా నేను ఏముందో ప్రాబ్లం ఎలా ఉందండి షార్ట్ అవుట్ చేసి చూపిస్తున్నాను క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకుంటే మనం OBD కనెక్ట్ చేసి చూడాలంటే మనకి ఏదైతే సీట్ కింద మనకి మొబైల్తో ఆపరేట్ చేసే ఏదైతే మన సెన్సర్ ఒకటి ఇస్తారు కదా, మొబైల్ బ్లూటూత్తో మొత్తం లాక్ చేయడానికి అన్లాక్ చేయడం మొబైల్తో. ఓకే, ఈ సెన్సర్ ఉంటుంది, ఇది తీసిస్తే మనకి డిస్కనెక్ట్ అయిపోద్ది, ఏం పని చేయదు. దీన్ని అయితే మనము డిస్కనెక్ట్ చేసి ఇక్కడ మనం OBD కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనం ఆ సెన్సర్ని తీసేసి మనం OBD కనెక్ట్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే, చూసుకోవచ్చు మీరు, OBD యాక్టివేషన్ అయ్యింది, మనకు లైట్ వెలుగుతుంది. అండ్ మనకు మొబైల్లోనే మీకు ఏదవుతుంది స్క్రీన్ సైడ్లో షో చేస్తాను, మీకు రైట్ సైడ్లో షో చేస్తాం చూడండి. ప్రాబ్లం ఎక్కడ ఉంది ఏంటంటే మీకు క్లియర్గా షో చేసి చూపిస్తుంది ఇది. ఓకే, చూసారు కదా, 2 ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తుంది. ఇది ప్రాబ్లమ్స్ అంతా ఏం లేదు ఫ్రెండ్స్ మేజర్గా. ఓకే, మనమైతే మెయిన్గా వచ్చి వైర్ లైన్ కట్ అవ్వడం వల్ల ఫస్ట్ అయితే మన ప్రాబ్లం చూసేసింది. సెకండ్ వచ్చేటోడికి థర్మల్ బాడీ సెన్సర్స్ ప్రాబ్లం చూపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేటోడికి ABS మోటార్ ప్రాబ్లం ఒకటి చూపిస్తుంది. 3 ప్రాబ్లమ్స్ మనం షార్ట్ అవుట్ చేద్దాం. ముందుగా అయితే నేను OBD కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మీకు OBD ఎక్కడ కనెక్ట్ అవుతుంది మీకు చూపెట్టాను. చాలామంది ఇట్లా అయిపోయాక వైర్స్ కట్ అయిపోతుంటే సార్ మనకి ఎగ్జాక్ట్గా వైరింగ్ ఇట్లో ఫ్యూజ్ బాక్స్ ఎక్కడ ఉందని చాలామంది కామెంట్ చేస్తుంటారు. ఎందుకంటే బ్యాటరీకి ఇట్లా ఉండేటప్పుడు మనకి గ్లామర్కి వచ్చేటప్పుడు మనకు బయట షో చేస్తుంది బ్యాటరీ పక్కనే ఫ్యూజ్ బాక్స్. ఇప్పుడు ఇలా అయితే కాకుండా ఇంతకుముందే వేరే కొన్ని వెహికల్కి ఎట్లా అంటే మనకి కింద ఇక్కడ షీట్ ఓపెన్ చేయగానే ఇక్కడ వస్తుంది, బట్ దీనికి ఎక్కడ ఇచ్చాడంటే ఫ్యూజ్ బాక్స్ వచ్చి ఈ లోపల ఇచ్చారు. ఓకే, మనకి బ్యాటరీ కిందనే, బ్యాటరీ డౌన్లో ఇక్కడ ఫ్యూజ్ బాక్స్ ఇచ్చారు. మీరు క్లియర్గా చూడండి. ఎప్పటికైనా మీ ఇంట్లో గట్రా ఏమైనా ప్రాబ్లం అయితే మనం వేసి ఈ చిన్న లబ్బర్ ఉంది కదా, దీన్ని డిస్కనెక్ట్ చేసేసి ఈ బాక్స్ని అయితే బయట తీసుకుంటే ఓకే, ఇది ఫ్యూజ్ బాక్స్. చాలామంది తెలుసు, చాలామంది తెలిసిన వాళ్ళకి ఇగ్నోరు, తెలపని వాళ్ళ గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఓకేనా, ఇది ఫ్యూజ్ బాక్స్. ఇక్కడ మన ఫ్యూజ్ బాక్స్ అయితే ఉంటుంది, బ్యాటరీ సైడ్లో ఉంటుంది. మనం కూర్చున్నాక రైట్ సైడ్ అనమాట మనకు బ్యాటరీ వస్తుంది, రైట్ సైడ్ కిందనే బ్యాటరీ కింద ఫ్యూజ్ బాక్స్ వస్తుంది. మనకి ఇంట్లో ఏమైనా ఎలకలు కట్ చేసి మనం వైర్ జాయింట్ చేసే ఇక్కడ బండి స్టార్ట్ అవుతుందంటే చూసుకుంటే బ్యాటరీ కలెక్షన్ వస్తలేదంటే. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి 7,000కి మనకి ఏదైతే ఉందో 7,000 కిలోమీటర్స్ కదా, మనకి ఏదైతే మన థర్మల్ బాడీ సెన్సర్ ఉందో అది ప్రాబ్లం రాదు. ఎందుకంటే 7,000 మోస్ట్లీ మనకి 20-25 దాకా దీన్ని మనం టచ్ అయ్యక్కర్లేదు. ఓకే, ప్లగ్ కానీ దీన్ని కానీ ఫిల్టర్ అయితే మోస్ట్లీ మనం ఒక 5,000కి 6,000కి 10,000లోనూ క్లీన్ చేసుకుంటుండాలి, లేకుంటే చేంజ్ చేసేయండి పర్వాలేదు. ఓకే, ఇదైతే మనం క్లీన్ చేయము. ప్రతి బండికి అయితే నేను మీకు చాలా వరకు BS6కి వచ్చేటప్పుడు ఫేస్ చేసేటప్పుడు ప్రాబ్లం మిషన్ ప్రాబ్లం అంటే ఇది ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవడం చెప్తున్నాను. బట్ 10,000 కిలోమీటర్స్కి దీన్ని ఓపెన్ చేయకుండా అదర్ ప్రాబ్లం బయట ఏదైనా అవుట్ సైడ్ ప్రాబ్లం ఉంటుంది, అంతకుమించి ఏముండదు. బట్ నేను ఎందుకంటే ఇది అంతా ఓపెన్ చేసి మీకు చూపిస్తుంటే ఫ్రెండ్స్, కస్టమర్ అయితే ఏదో ఉన్నారో కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యారు. కొత్త బండి సరే ఆల్రెడీ షోరూమ్కి వెళ్ళి వచ్చింది, అయినా అట్లనే ప్రాబ్లం చేస్తుందంటే ఆయన ముంగట్న ఓపెన్ చేయడం ముందుగా అయితే మొత్తం ఓపెన్ చేసాను ప్యానల్ బాడీ మొత్తం.
దాని తర్వాత మీకు వీడియో అనేది షూట్ చేసి చూపిస్తున్నా. ఇంకెక్కడైనా వైర్లు ఏమైనా కట్ అయ్యో చూడమంటే ఇంకెక్కడైతే వైర్లు ఏం కట్ అవ్వలేదు, ఇక్కడ ఒక దగ్గర కట్ అయ్యాయి. నెక్స్ట్ ఈ సైడ్లో కట్ అయ్యి ఉన్నాయి, బ్యాటరీ సైడ్లో. అదైతే మనం షార్ట్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి వచ్చేటప్పుడు మీరు చూసుకోవచ్చు ఆయిల్ ఉంది కదా, ఫిల్టర్ బాక్స్లో ఏదైతే ఉందో మనం ఫుల్గా ఆయిల్ ఉంది చూడొచ్చు. ఓకే, ఆయిల్ని క్లీన్ చేసి అయినా ఇంకా ఆయిల్ వస్తుంది. ఏదైతే మనకి ఇక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ హోల్ ఉంది కదా, ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ స్టైల్లో ఈ హోస్ పైప్ కింద హోల్ ఉంది చూడండి. ఈ హోల్ వచ్చేటడికి మనకి ఈ సైడ్ నుండి ఈ పైప్ తగిలింది కదా, ఈ బ్లాక్ పైప్ చూడండి. ఓకే, ఈ పైప్ అనమాట ఇట్లాకించి మన హెడ్ టాప్ క్యాప్ ఏదైతే ఉందో దీంట్లోకి వెళ్ళనమాట ఆయిల్ అనేది బయటకు వస్తున్నాడు. మీరు ఇంకోటి నోట్ చేసేది లేదు ఫ్రెండ్స్, మనకు BS6కి వచ్చేటప్పటికి ఎయిర్ ఫిల్టర్స్ అన్నీ ఈ మాదిరిగా ఉన్నాయి. పల్సర్కి అయితే మనం స్పాంజ్ ఇస్తుండు, బట్ దానికి అయితే డ్రై ఇస్తుండే. మీరు చూసుకోవచ్చు ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఉన్నదైతే పెట్టకండి, డ్రై చేసి పెట్టాలి. ఆయిల్తో పెట్టారనుకోండి దీంట్ లోపలికి వెళ్ళి మనకు థర్మల్ బాడీలోకి ఇంజిన్ ఆయిల్ గట్లా వెళ్ళింది అనుకోండి మిస్సింగ్ ప్రాబ్లం చేస్తుంది. ఎందుకంటే మనకు కార్బెటర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే హోల్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి కార్బెటర్ ఫ్యూల్ కలిసిపోయి మనకి గ్యాస్ ఫామ్ చేసి స్టార్ట్ చేస్తుంది. బట్ దీనికి అలా కాదు, ఎందుకంటే దీనిలోకి వెళ్ళి కాలి హెయిర్ వెళ్ళాలి, స్మూత్ ఎయిర్ వెళ్ళాలి కంప్లీట్గా. ఏ మాత్రం కంటే ఆయిల్ మిక్సింగ్ అయితే ఉండకూడదు. హెయిర్ వెళ్ళాక ఇక్కడికి వెళ్ళి మనకి ఇచ్చారనమాట ఈ సెన్సరు. ఓకే, ఈ సెన్సర్లోకి వెళ్ళి ఆయిల్ వెళ్ళేటప్పుడు అనమాట దానిలోకి వెళ్ళి మనకి ఫ్యూల్ అనమాట కాలి స్ప్రే చేస్తుంది. ఇంతకుముందు మనకి కార్బెటర్ ఎట్లా అంటే కొంచెం ఎక్కువగా లాక్కుంటుంది, డ్రాప్ వెళ్తుంది. దీనికంటే కాలి స్ప్రే చేస్తుంది కాబట్టి ఆయిల్ మాత్రం ఏమాత్రం లైట్గా ఆయిల్ గట్లా మనకి దాంట్లోకి వెళ్ళి మిక్స్ అయింది అనుకోండి వెహికల్ స్టార్టింగ్ కరెక్ట్ అవుతుంది, పికప్ మీకు రాదు. ఓకే, దానివల్ల మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఈ ఆయిల్ మొత్తం క్లీన్ చేసాము, ఎందుకంటే ఫుల్గా రేజ్ చేసేటప్పుడు అనమాట దీనిలోకి ఆయిల్ అనమాట లాక్కుంటుంది. ఫిల్టర్లోకి కాకుండా దీనిలోకి కూడా స్ప్రే అంతా ఈ హోల్లోకి వచ్చే స్ప్రే టైప్ ఆవిర్లాగా వస్తుంటుంది, లాక్కుని అనమాట స్టార్టింగ్ ప్రాబ్లం అవుతుంది. అది ఎందుకు ఎట్లా అవుతుంది, ఎందుకు ఇట్లా ఆయిల్ వచ్చిందంటే వెహికల్ బై మిస్టేక్ ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, ఓవర్ఫ్లో అయిపోయింది అనుకో దీంట్లోకి వస్తుంది. లేకుంటే చాలామంది మెకానిక్ ఫ్రెండ్స్ రాంగ్ స్టెప్ ఏం చేస్తున్నారంటే చెప్తున్నానండి. చూసుకున్నట్టయితే మనకి ఇంజిన్ ఆయిల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇంజిన్ ఆయిల్లో మనకి చాలా వరకు ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే కింద మీకు కనిపిస్తుంది కదా, మనకు ర్యాంప్ మీద ఉంది కాబట్టి మనం ఇంత కింద కొంచెం చూడవస్తాను, మళ్ళీ చూడరు చాలా వరకు. ఇక్కడ ఎంత రాశారు మనకు 1000 CM అని రాశారు కదా. ఓకే, మనకి ఇందులో లీటర్ మించి ఎక్కువ రాదు ఆయిల్. బట్ హెవీ ఇంజిన్ ఉంది, BS6 వచ్చింది, 1.2 లీటర్స్ చాలా వరకు అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి 1.2 BS6కే వస్తుందని చెప్పేసి దీన్ని 1.2 ఆయిల్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. అది చాలా రాంగ్, అది అట్లా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు షోరూమ్ ఏమనంటే దీనికి 1000 అంటే 100 లీటర్ ఇంజిన్ ఆయిల్ దీనిలో వస్తుంది, అంతకుమించి ఎక్కువ రాదు. ఓకే, 1.2 అంటే దాదాపు 300 ml ఎక్స్ట్రా వస్తున్నోడికి అదేమవుతుంది, ఇది ఎక్కువ ఆయిల్ వచ్చేటోడికి హెడ్ క్యాప్లోకి వెళ్ళి ఎంతవరకు అంటే బయటకు వెళ్ళిపోవడంతో చూస్తుంది, అంత ఓవర్ఫ్లో అయిపోవాలి, వేస్టేజ్ బయటకు వెళ్ళిపోవాలి అట్లా అంటారు కదా, అట్లా ఓవర్ఫ్లో అయిపోయినట్టు కనుక ఛాన్సెస్ ఉంటాయి. దీనిలోకి వచ్చిన ఆయిల్ మొత్తం దీంట్లోకి వెళ్ళినట్టు అవుట్ అయిపోయి మనకి ఫిల్టర్లోకి వెళ్ళి బయటకు రావాలి. అది ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ మరి దాంట్లో ఉంచుకోదు కదా ఫ్రెండ్స్, దానికి ఎంత ఉండాలి అంతనే ఉండాలి. అంతకుమించి ఎక్కువ అయితే మనకి ఆయిల్ సిల్లోకి వెళ్ళి కొట్టడం కానీ, ప్యాకింగ్లోకి వెళ్ళి బయటకు రావడం కానీ, లేకపోతే ఈ ఫిల్టర్లోకి వెళ్ళి ఈ హోల్లోకి వెళ్ళి బయటకు వచ్చి డ్రై అయిపోవాలి. బట్ డ్రై అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇంతకుముందు మనకి చిన్న హోల్స్ ఇస్తుండే దీనిలోకి డ్రై చేస్తుండే కిందకి, ఇప్పుడు డ్రై అవ్వట్లేదు. ఇది గట్టి నేను తీసేస్తున్నాను, చూపిస్తాను మీకు. దీనిలో గట్టి ఇంకా ఆయిల్ ఉంది చూడండి, ఫ్రెష్ చేస్తుంది, ఇంకా ఆయిల్ వస్తుంది చూసారా, దీంట్లో గట్టి ఇంకా ఆయిల్ ఉంది, క్లీన్ చేస్తాను ఇది. ఓకే, దానివల్ల అనమాట ఈ ప్రాబ్లం క్రియేట్ అయింది. ఫస్ట్ టైం మనకు షోరూమ్కి వెళ్తున్నాడు బాగానే ఉండే, ఆ లెవెల్గా 900 ml లీటర్ని వేస్తారు. షోరూంలో మ్యాక్సిమం ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు మెకానిక్ ఫ్రెండ్స్ గట్రా చాలామంది షోరూంలో చేసి ఉంటారు. అది 1 లీటర్ ఆయిల్ వస్తుంటే 900 ml ఆయిల్ ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ, ఎందుకంటే ఆల్రెడీ 900 ml ఆయిల్ ఎందుకు వేస్తారంటే 1 లీటర్కి 100 ml 100 ml దీనిలో ఆ ఫిల్టర్లో అని చెప్పేసి పంపులో సైడ్లో దీనిలో దానిలో ఉండిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. కాబట్టి 900 ml ప్రిపేర్ చేస్తాడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని. బట్ బయట ఏం చేస్తారంటే కొంచెం అడ్వాన్స్గా యూజ్ చేసి 1.2 వేద్దామా, బండి బాగుంటుంది, కూలింగ్ ఉంటుంది అని చెప్పేస్తారు. అట్లా చేయకండి. ఆ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ఈ ఆయిల్ మొత్తం దీనిలోకి వచ్చి దీంట్లోకి వెళ్ళినప్పుడు ఆయిల్ దీనిలో లాక్కుంటుంది అన్నమాట. ఫిల్టర్ దీనిలో ఉన్న స్టోరేజ్ ఆయిల్ ఏం చేస్తుంది, బండి స్పీడ్ అవుతున్నాడు, ఎయిర్ లాక్కుండా ఎయిర్తో పాటు ఆయిల్ వెళ్ళిపోయి ఆ మిస్సింగ్ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది దీనికి. దానివల్ల ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. ఇంకేం లేదు ఫ్రెండ్స్, దీన్ని నీట్గా క్లీన్ చేసేసి వెహికల్ మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను. దీనికి ప్రాపర్గా ఎట్లయితే ఉందో మనకి ప్లాస్టర్ మొత్తం పెట్టేసి మీకు వెహికల్ పర్ఫెక్ట్గా స్టార్ట్ చేసి ఫిల్టర్ బాక్స్ పెట్టి బ్రేక్ చేసి చూపిస్తాను మీకు. అలా ప్రాబ్లం వస్తుందో లేదో కూడా మీకు అర్థమైపోద్ది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే క్లియర్గా ప్రాపర్గా అయితే వైరింగ్ మొత్తం చేసాము. చిన్న సౌండ్ డిస్టర్బెన్స్ ఉండే, అందు గురించి నేను ఇక్కడ వాయిస్ మీకు మ్యూట్ చేసి నేను రికార్డ్ చేయాల్సి వస్తుంది. ప్రాపర్గా మన షోరూమ్కి వెళ్ళి ఎలా వస్తుందో అలా మనం చేసాము. ఎటువంటి ప్రాబ్లం లేకుండా కంప్లీట్గా వైరింగ్ ప్రాపర్గా ఫిట్ చేసి బాడీ మొత్తం కంప్లీట్గా ఫిట్ చేసాము. అండ్ ఫైనల్గా వెహికల్ స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో సౌండ్. ఓకే.
ఇట్లా మిస్సింగ్ వస్తుందో లేదో చూసుకోవచ్చు. లాక్ ఆన్ చేస్తాను. సౌండ్ వస్తుంది సౌండ్ మీరు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ప్రాపర్గా అయితే 100% షార్ట్అవుట్ చేసాం ప్రాబ్లం అయితే. అండ్ టెస్ట్ డ్రైవ్ అయిపోతాం మొత్తం. బండి న్యూట్రల్ లైట్ ఒకటే వెలుగుతుంది, మిగతావన్నీ కంప్లీట్గా ఆఫ్ అయిపోయింది. టెస్ట్ డ్రైవ్కి అయితే వచ్చాము. 100% ప్రాబ్లం అయితే షార్ట్ అవుట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎటువంటి డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీకు 100% నేను రిప్లై అయినట్టుగా ట్రై చేస్తాను. ఓకే, ఇక ప్రాపర్గా అయితే వెహికల్ మొత్తం ఫిట్ చేసి కస్టమర్కి అయితే డెలివరీ అనేది జరుగుతుంది. చూసారు కదా వైరింగ్ అయితే చూసారు కదా క్లియర్గా. మనకి ఏదైతే ప్రాపర్గా ఎట్లా మనకి షోరూమ్కి వెళ్ళి వస్తుందో ఆ టైప్ వైరింగ్ అయితే చేసాము. ఓకే, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటికైతే ఏం లేదు. మనకి ఎంతకుముందు అయితే ఏబిఎస్ సౌండ్ వస్తుంది, అది కూడా మనకి ఇప్పుడు ఏం వస్తలేదు. ఓకే, దాన్ని గట్రా మనము ఏదైతే మనకి ఏబిఎస్ లైట్ వెలుగుతుండే కదా సైడ్లో, ఏబిఎస్ లైట్ గట్రా మనకు షో చేస్తుండే. నెక్స్ట్ అదే సౌండ్ గట్రా వస్తుండే మనకి ఏబిఎస్ మోటార్ తలకి ఏదైతే మనకి డిస్క్ తాలూకు మోటార్ ఉండే కదా, అది సౌండ్ గట్రా వస్తుండే మనకి. దాన్ని కూడా ప్రాపర్గా అయితే మనము స్కాన్ చేసి ఎయిర్ లాక్ తీసి దాన్ని రిమూవ్ చేసి పెట్టేసాము. మేజర్గా బండి ఎక్కువ తిరగలేదు కదా ఫ్రెండ్స్, దానివల్ల మనము ఎక్కువగా దీన్ని ప్రాబ్లం లేదు. చిన్నగా మనం ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల దానిలోకి ఆయిల్ ఓవర్గా వెళ్ళిపోయి ఎయిర్ ఫిల్టర్లోకి వెళ్ళి అదేదో ప్రాబ్లం క్రియేట్ చేస్తుండే. ఇక ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓవర్గా బండి అయితే డెలివరీ ఇస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.